ఇవన్నీ కోట్ల రూపాయలే కదా, మన తెలంగాణలోనే అయిపోయినాయి ఆ డబ్బులన్నీ. మరి ఇప్పుడు తిరుగుతున్న దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కానీ మొన్నటి వరకు ఇదే ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు సునీత కానీ షర్మిల కానీ. దానికి కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టడం అవినాష్ రెడ్డి. దాంట్లో భాగమా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని బయటకు పెట్టడం, ఒక వీడియో రిలీజ్ చేయడం, ముస్లిం అమ్మాయితో ఉన్నది లేదంటే ఆ పిల్లడితో ఆడుకుంటుంది. అందులో మనం ఎథిక్స్ ఎంతవరకు చూడవచ్చు? ఇంకా ఎథిక్స్ అనేటువంటిది చచ్చిపోయింది. ఎప్పుడైతే అంటే ఇప్పటి వరకు ఆ అంశం ఉందని తెలుసు కానీ ఎవరు బయట పెట్టలేదు కదా అంతలాగా. వాస్తవంగా ఇంటి గుట్టు బయటికి పోకూడదనే మర్డర్ని కూడా హషప్ చేసుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఓ రకంగా చెప్పాలండి. కాపాడే ప్రయత్నం చేశారు ఇంటి పరువు, అలా కూడా అనుకోవచ్చు. అంతే కదా, ఎందుకంటే జరిగింది మర్డర్ దానికోసం అని తెలుసు, ఇష్యూలో ఆస్తి గురించి అని తెలుసు. చంపినటువంటి వాళ్ళు ఇద్దరు, సునీల్ యాదవ్, దస్తగిరి, వీళ్ళిద్దరే మర్డర్ చేసింది. మిగతా వాళ్ళు అనుకోకుండా ఇందులోకి దూరబడ్డటువంటి వాళ్ళు. వాస్తవంగా ఎందుకు వీళ్ళిద్దరికి కక్ష అంటే, దస్తగిరి అనేటువంటి వాడు వచ్చి కార్ డ్రైవర్గా చేసేవాడు, నోటి దూల, విపరీతమైన నోటి దూల అతనికి. ఈయన్ని రోజు తీసుకెళ్ళి, ఈయనకేమో అమ్మాయిల పిచ్చ విపరీతం. ఇప్పుడు ఆ రెండో పెళ్ళాం దగ్గర ఏమో అక్కడేమో ఆగడు, రోజు అమ్మాయిలు ఏందే ఆగే క్యారెక్టర్ కాదు. ఇతనే ఆ కారు డ్రైవ్ చేసేది దస్తగిరి. ఈ అమౌంట్లు వాళ్ళకి ఎట్టా ఇస్తాడు, అతను మాట్లాడేస్తూ ఉంటాడు. అలాగే అసలు అక్కడికి అలా తీసుకెళ్ళకూడదు లేడీస్ దగ్గర కన్నా ఉద్దేశంతో